అలాపోచ జింకానా, తెలుగులో జింకానా అనే టైటిల్తో డబ్ చేసి రిలీజ్ చేశారు. లాస్ట్ టైం తల్లుమల తీసిన డైరెక్టర్, అందులోనూ బాక్సింగ్ మూవీ అన్నారు. బట్ అంత కిక్కేం ఇవ్వలేదు. నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. యావరేజ్ వన్. రన్ టైం వైజ్ చూస్తే సగం బాగుంది, సగం సోదిలా బోరింగ్గా ఉంది. ఎక్కడెక్కడనే చెప్తాను. ముందు ప్లాట్ ఏంటంటే, +2 ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన అలపోజ ఏరియాకి చెందిన జోజో అండ్ తన ఫ్రెండ్స్ బాక్సింగ్లో జాయిన్ అవుతారు. అవి క్లియర్ చేసి మంచి కాలేజీలో అడ్మిషన్లో స్పోర్ట్స్ ద్వారా వెళ్దాం అనేది డెసిషన్. సో అలా జాయిన్ అయ్యాక ఏమైందనేది ఉంటుంది. స్టార్టింగ్ ఏంటనే డెసిషన్, ఆ ఫ్రెండ్స్ చేసే కొన్ని థింగ్స్, వీటి ఇంట్రడక్షన్తో స్టార్టింగ్ బాగానే వెళ్ళింది ఫన్నీగా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, బోట్లో దమ్కి ఇవ్వాలని వెళ్తాడే జోజో, అక్కడి దాకా బాగుంది. బట్ ఆ తర్వాత ఏం ఎక్కలేదు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ బాక్సింగ్ కానీ, అక్కడ సోది పంచాయతీలు ఇవేవి కూడా. ఆ ఇంటర్వెల్ తర్వాత కూడా స్టేట్ లెవెల్కి వెళ్ళాక అక్కడ కూడా బోరింగ్గానే వెళ్ళింది. టిల్ చిరుత అనే క్యారెక్టర్ ఫైట్ వరకు ఏదో కాలక్షేపం చేసినట్టు రన్ టైం లాగినట్టు లాగారు అక్కడి దాకా. తల్లుమల డైరెక్టర్ నుంచి బాక్సింగ్ అని చెప్పాక ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసేది. యాక్షన్ లేకుండా ఈ నాంచుడు ఏంటి అని అనుకున్నా. బట్ ఆ తర్వాత వచ్చే యాక్షన్ బాగుంది. అలా సర్లే అనిపించే యాక్షన్తో టోటల్గా సినిమా యావరేజ్ అనిపించింది. చిరుత క్యారెక్టర్ నుంచి బాక్సింగ్ ఎపిసోడ్స్ వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. నాట్ తల్లుమల రేంజ్ క్రియేటివ్, బట్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. ఆ అమ్మాయిది కూడా, దీపక్ది కానీ, ఇంకా చివరి యాక్షన్ కూడా. అసలు ఆ కోచ్ బ్రిక్ పట్టుకొని వెళ్తాడు చూడండి, ఆ బిట్లో మటుకు తల్లుమల ఖలీద్ వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes ఫన్ అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes ఇవి బాగున్నాయి సినిమాలో ఉన్న వరకు. మిగతా గంట నీరసమే. పర్ఫార్మెన్సెస్ వైజ్ నెల్సన్ డీసెంట్, ఫన్కి తగ్గట్టు యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఫ్రెండ్స్ కూడా అంతే. కోచ్గా చేసిన లక్మన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. బాగా సెట్ అయ్యారు కూడా ఆ రోల్కి. ఇంకా టెక్నికల్గా మాట్లాడితే సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం సూపర్ ఉన్నాయి. సినిమాలోని బాక్సింగ్ ఎపిసోడ్స్కి బాగా హెల్ప్ అయ్యని చెప్పొచ్చు. ఫైనల్లీ జస్ట్ యావరేజ్ వన్ అంతే. టైం ఉంటే ట్రై చేయొచ్చు. సినిమా చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.